శుభోదయం. పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి లూకాసు వార్త 4వ అధ్యాయము 40వ వచనం. సూర్యుడు అస్తమించుచుండగా నానా విధములైన రోగముల చేత పీడింపబడిన వారు ఎవరెవరి యుద్ధ ఉండిరో వారందరూ ఆ రోగులను ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరచెను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మిషన్ మాతో ఉంచి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువు స్వస్థపరిచే దేవుడు అని వాక్యం ద్వారా మనము గమనించుచున్నాం. అంత మాత్రం కాదు, కానీ నానా విధములైన రోగముల చేత బాధపడుతున్నటువంటి వారందరినీ ప్రభు దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు వారిపైన చేతులుంచి వారిని ఆశీర్వదించినాడు. ఆశీర్వదించడం కాదు, కానీ వారు స్వస్థత పొందుకున్నారు. కుంటి వారిని, గుడ్డి వారిని, పక్షవాతం గల వారిని, అనేక విధమైన రోగం చేత బాధపడుతున్న వారిని దేవుడు స్వస్థపరిచినట్లుగా ఈ లేఖన భాగంలో మనం చూడగలం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నేను కూడా ఆత్మీయ కుంటితనంలో, గుడ్డితనంలో నివసిస్తున్నామేమో. ప్రభు మన స్వస్థపరిచి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, స్వస్థతనిచ్చే దేవుడై ఉన్నాడు. ఆ ప్రభువు నందు విశ్వాసం ఉంచి నీవు నేను కూడా ముందుకు వెళ్ళవలేను. అంత మాత్రం కాదు, కానీ స్వస్థపరిచే దేవుడు ఆయన. మన రోగములను ఆయన శిలువలో భరించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతూ ఉంది. స్వస్థపరిచే దేవుని యందు విశ్వాసం ఉంచి లోకంలో, సంఘంలో, సమాజంలో వర్ధిల్లిన పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడై ఉండి నడిపించి దీవించిన గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మిశ్రమ మాతో ఉంచిన స్తుతి స్తోత్రాలు. అందులో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులను, సేవకులను, సేవకురాలను, సంఘములను బట్టి మేము చెల్లించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలము తోడైండి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్.